హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి కదండి పిల్లలకు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా చాలా ఉపయోగపడతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టొచ్చండి. పిల్లలు పెద్దలైతే చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి. నేను వీటిని ఎలా తయారు చేశానో రండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా శనగపిండిని తీసుకున్నానండి. తర్వాత అదే కప్పుతోటి ఒక అరకప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకుందాము. సూజీ రవ్వ అని కూడా అంటారు. తర్వాత ఒక పెద్ద స్పూన్ నిండా బియ్య పిండిని కూడా వేసుకుందామండి. వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందామండి. పిండి రవ్వ మొత్తం చక్కగా కలిసిపోవాలండి. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. పిండిలో రవ్వ కూడా బాగా కలిసిపోయి చాలా చాలా బాగుంటుందండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత పిండిలో రవ్వ కూడా కలిసిపోయి మెత్తగా అయిపోయింది. చూడండి, ఇలా ఉంటే చక్కగా సరిపోతుందండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికమ్ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకుందాము. క్యారెట్ తురుమండి, క్యారెట్ తురుము కూడా వేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. అలాగే కొద్దిగా తినే సోడాని కూడా వేసుకుందామండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందాము. ఈ పిండిలో ఈ మొత్తం కూరగాయలన్నీ చక్కగా కలిసిపోవాలండి. చూడండి, మీరు ఎలాంటి కూరగాయలైనా వేసుకొని చేసుకోవచ్చు. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలకు చేసి పెట్టండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టేసేయచ్చండి. చూడండి, ఇలా జ్యూసీ లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము అరుగుదల కోసం. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని నేనైతే ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. వేసుకొని ముందుగానే కాగపెట్టుకున్నాను. తర్వాత చూడండి, ఈ గరిటెతోటి ఇలా చిన్నగా ఇలా వేసుకోవాలండి. వేసుకొని నేను చూడండి ఇలా 3 వేసాను. వేసిన తర్వాత ఒక పక్క గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో పక్క కూడా ఇలా తిప్పుకుందామండి. తిప్పుకొని సన్నని మంట మీద ఫ్రై చేసుకుందాము. ఇలా సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటే లోపల కూడా చక్కగా ఉడికిపోతుందండి. పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా బాగుంటుందండి. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈ స్నాక్స్ ఐటెం అయితే చక్కగా తినేస్తారండి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తీసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఈ గరిటెతోటే ఇలా వేసుకుందామండి. చూడండి, ఈ స్నాక్స్ ఐటెం అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. తీసేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి అయితే ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా ఉపయోగపడతాయండి. స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. లోపల కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తానండి. చూడండి, లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. చూడండి, ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి.